ఫ్యామిలీ. దిస్ ఈజ్ విజయ్ ఆఫ్ వెంగి. నేను ఈ వీడియోలో అన్విల్లింగ్నెస్ క్యాంపెయిన్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ అస్. వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్, సో వీ హ్యావ్ టు యాక్ట్ అట్ ఎర్లియెస్ట్. అట్లీస్ట్ బై టుమారో ఆఫ్టర్నూన్ కల్లా మనం చేయాలి. మన స్లోగాను మీరు గెలిచారు, మమ్మల్ని గెలిపించండి అనేది బలంగా తీసుకెళ్ళి ఎక్కువ అవేర్నెస్ కల్పించి అన్విల్లింగ్ లెటర్స్ని వీలైనంత మంది జాబ్ వద్దనుకునే వాళ్ళకి మనం చేరవేసేలాగా మన చర్యలు ఉండాలి. మనం ఇయర్స్ డార్క్లో స్పెండ్ చేసాం, రే ఆఫ్ లైట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు నేను మాట్లాడుతున్నది కేవలం అక్షరాలతో మాత్రం కాదు, వేల మంది నిరుద్యోగుల కన్నీటి తడితో. నాకు తెలిసిన ఒక చిన్న అనాలజీ చెప్పాలని, ఒక రొట్టె అది ఒక్కటి మాత్రమే ఉంది, దానికోసం ఇద్దరు కొట్టుకుంటే అర్థం ఉంది. మేబీ ఇట్ ఈజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కాబట్టి దానికోసం ఫైట్ చేయొచ్చు. కానీ మన కడుపు నిండిన తర్వాత ఇంకో రొట్టె మనకు అవసరం లేదు అని తెలిసినప్పుడు, అది దాచేసిన కుళ్ళిపోతుందని అర్థమైపోతున్నప్పుడు, అది ఇంకొకరు ఆకలి తీర్చడానికి ఇవ్వడం కంటే మానవత్వం ఇంకోటి లేదు. టుడే వీఆర్ ఎట్ ది సేమ్ సిచ్యువేషన్. సో మనకి ఎలా సాక్రిఫైస్ చేసి మన ఫెలో ఆస్పిరెంట్స్ అందరూ ఎలా చదివారో గ్రూప్ 1కి డిఎస్సికి మనందరికీ తెలుసు. మీరు పడిన కష్టం అవన్నీ మాకు తెలుసు. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా, ఎన్ని పండుగలు ఇంటికి వెళ్ళకుండా, ఎన్ని అవమానాలు భరించారో, మీరు స్టేజ్కి వచ్చారో అవన్నీ మాకు తెలుసు. బికాజ్ వీఆర్ ఇన్ ద సేమ్ బోట్. అందుకే మీరు ఇప్పుడు ఒక గొప్ప మనసుతో అవన్నీ మీకు కూడా తెలుసు కాబట్టి ముందుకు వస్తున్నారు. బార్డర్లో ఉన్న ఫెలో ఆస్పిరెంట్స్కి జాబ్ రావటం అంటే అది కేవలం ఒక వ్యక్తికి ఉద్యోగం రావడం కాదు, ఒక పూర్తి కుటుంబం ఫినాన్షియల్ అండ్ సొసైటల్ ప్రెషర్ నుంచి బయటపడటం అని మీకు కంప్లీట్గా తెలుసు. కాబట్టి ఎంతో గొప్ప మనసుతో మేము మంచి పొజిషన్లో ఉన్నాం, మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళకి మా వల్ల మంచి పొజిషన్ రావటం అనేది మాకు చాలా హ్యాపీ అని మీరు రావటం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీరు ఇప్పుడు ఇచ్చే అన్విల్లింగ్ లెటర్స్ కేవలం 10 to 15 నిమిషాల పని కావచ్చు, కానీ అది ఒక ఆస్పిరెంట్ జీవితానికి పవిత్రమైన ప్రసాదం లాంటిది. మీరు అబ్స్టైన్ అవ్వమని మేము అడగట్లేదు, కేవలం మీకు అవసరం లేని మీరు జాయిన్ అవ్వని పోస్టులు ఆప్ట్అవుట్ చేయమని మాత్రమే మా వినతి. ఇది మీరందరూ అర్థం చేసుకొని చాలామంది ముందుకు వస్తున్నందుకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదమే అవుతుంది. అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ పీపుల్ టు దిస్ నోటీస్ దట్ తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకి తెలంగాణ నుండి మనతో పాటు పోరాడిన స్నేహితులందరికీ చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్. రీసెంట్గా మనకి తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాయి. 20% నాన్ లోకల్ కోటా వల్ల చాలామంది మన తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సెలెక్ట్ అయి ఉన్నారు. ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా వాళ్ళు హోమ్ స్టేట్లో సెటిల్ అవుతున్నారు. మినిమం ఒక 20 మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ స్టేట్లో మంచి జాబ్లో ఆ లొకాలిటీలో సెటిల్ అవుతున్నారు కాబట్టి మీకు విల్లింగ్గా ఉంటే ఇక్కడ ఏపీ బార్డర్ లైన్లో ఉన్న 1:2లో బ్రదర్స్ అండ్ సిస్టర్కి మార్గం మాకు కాస్త సుఖమయం చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ వన్ మోర్ ట్రూ గైడ్. గ్రూప్ 2 ప్రిపరేషన్లో నాకు చాలా బాగా ఉపయోగపడ్డ ఒక అన్న అఖిల్ బుద్ధి ఐఏఎస్ గారు. అన్న అంటే జెన్యున్ గైడెన్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. నాలెడ్జ్ సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్ అటెంప్ట్ చేసే స్కిల్, ఎగ్జామినర్ మైండ్ సెట్ని హ్యాండిల్ చేయడం అండ్ నెగిటివ్ మార్కింగ్ ప్రెషర్ని జయించడం ఇంకో ఎత్తు. ఇలా అన్నీ మనకి చెప్పి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి అన్న సెల్ఫ్లెస్ కాంట్రిబ్యూషన్స్ వల్ల లక్షల మంది యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీలో బెనిఫిట్ అవుతున్నారు, అయ్యారు కూడా. టుడే వీ రిక్వెస్ట్ అఖిల్ అన్న, మీ వర్డ్స్ మిలియన్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి చేరుతాయి మీ జెన్యూనిటీ వల్ల, మీ సెల్ఫ్లెస్ గైడెన్స్ వల్ల. ప్లీజ్ మేక్ దిస్ రీచ్ అవర్ తెలంగాణ బ్రదర్స్. టైం చాలా తక్కువ ఉందన్న. అన్విల్లింగ్నెస్ లెటర్స్ సబ్మిట్ చేసే ప్రాసెస్ని యాక్సిలరేట్ చేయమని మీ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కాస్త పెట్టమని మీరు చెప్తే అందరూ కాస్త రియాక్ట్ అవుతారు కాబట్టి, మీ వర్డ్ అందరికీ చేరుతుంది కాబట్టి, మీ మీద ఆ ట్రస్ట్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ
on our behalf 1:2 family. So we are forever indebted to you, your genuinity and guidance అన్న. ఎవరికైనా పర్సనల్గా తెలిస్తే ఇష్యూని అన్న దగ్గరికి చేరవేయమని ఐఎమ్ రిక్వెస్టింగ్ 1:2 ఫ్యామిలీ. ద విక్టరీ ఆఫ్ రిప్రజెంటేషన్, ఇది మాట్లాడకుండా వీడియోని అయితే నేను కంప్లీట్ అయితే చేయాలనుకోవట్లేదు. ఈరోజు ఏపీపీఎస్సీ బిల్డింగ్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది. ఎక్కడెక్కడి నుంచో అన్ని ఇబ్బందులు పడి ప్రయాణాలు చేసి బార్డర్లో ఉన్న వారి కోసం మీరు చేసిన ఈ పోరాటం ఫ్యూచర్లో ఒక మైల్ రాయిగా మిగిలిపోద్ది. చదవటం మాత్రమే కాదు, పోరాట స్ఫూర్తిని కూడా మాలో నింపారు మీరు. దిస్ యూనిటీ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మనస్ఫూర్తిగా పేరున అందరికీ థ్యాంక్స్. ఆ పదం చాలా చిన్నది, బట్ చెప్పలేం మాటల్లో. ఐఎమ్ ప్రివిలేజ్డ్ దట్ ఐఎమ్ విత్ యూ ఇన్ 1:2. ఈరోజు అక్కడికి వెళ్ళి ఇంకా ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది చేసిన క్యాంపెయిన్స్ వల్ల వచ్చిన విజయం ఏంటంటే చైర్మన్ గారు ఇచ్చిన అష్యూరెన్స్ అండ్ రోడ్ మ్యాప్. చైర్మన్ గారు టైం లైన్ ఎట్లా ఇచ్చారంటే Group 1 రిజల్ట్స్ విల్ బీ అవుట్ బిఫోర్ పొంగల్, ఇంకో 2 weeks. Group 2 ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. సో Group 1 రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు 4th డిఎస్సి వాళ్ళు ఇంకా అదర్ జాబ్స్ చేసే వాళ్ళ దగ్గర విల్లింగ్నెస్ లెటర్స్ అనేవి క్లోజ్ చేస్తాం. బట్ Group 1 రిజల్ట్స్ ఇంకో 2 weeksలో ఇస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా అన్విల్లింగ్ లెటర్స్ మేము తీసుకుంటాం. దాదాపు ఒక 20 to 40 మెంబర్స్ అయి ఉంటారని అనుకుంటున్నాము. అందులో నుంచి ఒక 20 మంది అన్విల్లింగ్ లెటర్స్ ఇచ్చినా సరే ఇంకొక 20 పోస్టులు యాడ్ అయినట్లు లెక్క. అంటే అది చాలా బిగ్ రిలీఫ్. 1-2 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. 20 పోస్టులతో దాదాపు 20+ పోస్టులతో దాదాపు నోటిఫికేషన్ వచ్చింది అన్నట్టు ఫీల్ అవ్వచ్చు. 20 మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయి అనేది మనం ఫీల్ అవ్వచ్చు. సో అది కూడా ఏపీపీఎస్సీ అష్యూరెన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఏపీపీఎస్సీ అండ్ ఆల్. అండ్ వాళ్ళు Group 2 స్పోర్ట్స్ కేసు అనేది నెక్స్ట్ వీక్లోగా క్లియర్ చేస్తామని చెప్పి ఏజీ గారు కూడా అన్నారంట, అది కూడా చెప్పారు. అండ్ మంత్ ఎండ్లోపు సెలక్షన్ కంప్లీట్ చేయడానికి ఏపీపీఎస్సీ మేము ఖచ్చితంగా కృషి చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారట. ఇదంతా మీరు చేసిన కృషికి, మీరు పడ్డ శ్రమకి, మన విజయానికి మొదటి మెట్టు. థ్యాంక్ యూ, ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. మీరు చేసిన ఈ ఈవెంట్ అనేది ఒక మైల్ రాయిగా ఎవరికన్నా ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఇలా యూనిటీతో కలిసి పోరాడచ్చు అనేది ఒక ఇన్స్పిరేషనల్గా ఉండిపోతుంది చరిత్రలో. అండ్ ఫైనల్ పుష్, కాన్సన్ట్రేషన్ అండ్ అన్విల్లింగ్నెస్. ఇక టైం అనేది మనకి చాలా క్రూషియల్. మనకి కేవలం కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉన్నాయి. డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్లో సెటిల్ అయిన వాళ్ళు, అండ్ టీజీ కామన్ Group 2, Group 1 అండ్ Group 3, మీరు ఇచ్చే ఒక్క లెటర్ బార్డర్లో ఉన్న మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ ఖచ్చితంగా తీసుకొస్తుంది. కైండ్లీ ప్లీజ్ పోస్ట్పోన్ దిస్. ప్లీజ్ ఈ అన్విల్లింగ్ లెటర్స్ని ప్రాపర్గా ఫిల్ చేసి మీ ప్రాపర్ ఈమెయిల్, అంతకుముందు రిజిస్టర్ అయిన ఈ ప్రాపర్ ఈమెయిల్తో ఏపీపీఎస్సీకి మీరు అఫీషియల్గా అట్లీస్ట్ బై టుమారో ఆఫ్టర్నూన్ అయినా కంప్లీట్ చేయడానికి పోస్ట్పోన్ చేయకుండా దయచేసి ట్రై చేయండి. మా కోసం మీరు ముందుకు వస్తున్నందుకు చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. మనం గెలుస్తున్నాం, మనం కలిసి పోరాడదాం. ఇది వీలైనంత మందికి ఇండివిజువల్గా మీరందరూ ట్రై చేసి మీకు తెలిసిన గ్రూపుల్లోనూ ఇండివిజువల్గా మీకు తెలిసిన మంచి పొజిషన్లో ఉండి 1:2లో ఉన్న వాళ్ళకి చేరవేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకో 2 days మనకి ఈ క్యాంపెయిన్ ఖచ్చితంగా నడిపించండి. మీరు గెలిచారు, మమ్మల్ని గెలిపించండి. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.